అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము చాట్ సీరీస్‌లో భాగంగా పావ్ భాజీ ఎలా చేయాలో చూద్దాం. పావ్ భాజీకి ఇంట్రొడక్షన్స్ అవసరం లేదండి. మనందరికీ తెలుసు పావ్ భాజీ అంటే ఏంటో. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ పావ్ భాజీ. నేను ఒక 5 లీటర్స్‌ది కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో నేను 3 పెద్ద ఆలుగడ్డలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నా. అలాగే 3 క్యారెట్స్, పెద్ద క్యారెట్స్‌ని కూడా ఇలాగే పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నానన్నమాట. అలాగే ఒక బీట్రూట్‌ని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్నవి కట్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఒక కప్పు ఫ్రోజెన్ పీస్. నేను కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఒక కప్పు కాలీఫ్లవర్ ఫ్లారెట్స్. అవి ముందరే నేను బాయిల్ చేసి, బ్లాంచ్ చేసి పెట్టుకున్నా అనమాట. ఎందుకంటే కాలీఫ్లవర్ వాసనొస్తుంది. ఆ వాసన మిగిలిన వెజిటబుల్స్‌కి పట్టేస్తుందనమాట. అందుకని ముందరే మనం బ్లాంచ్ చేసుకున్నామంటే, ఆ వాసనంతా పోయి వెజిటబుల్స్‌కి ఆ వాసన రాదు. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పేసుకొని, మీడియం హీట్‌లో 3 విజిల్స్ వచ్చాక ఆపేసేయాలనమాట. ఆపేసి ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేస్తే వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్‌లో వాటర్ ఉంది కదా! వెజిటబుల్ స్టాక్ నేనన్నీ తీసి సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా అనమాట. ఇగో ఇలాగ తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే వెజిటబుల్స్‌లో వాటర్ ఉంటే ఇలా స్మాష్ చేయడం ఈజీగా అవ్వదు. అందుకని వాటర్ తీసి పక్కన పెట్టేసుకొని, మొత్తం వెజిటబుల్స్ అన్నిటిని స్మాష్ చేసేసుకున్నాను. ఆ వాటర్‌ని నేను పడేయనండి. దాంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. నేను పావు బాజీ వండడానికి అవసరమైన వాటర్ అంతా అదే వాటర్ తోటి నేను యూజ్ చేస్తా అనమాట. ఇప్పుడు నేనొక పాన్‌లో ఆయిల్ అండ్ బటర్ 2 వేసుకొని, జీలకర్ర కొంచెం వేసుకొని, అది చిటపటమన్నాక 3 బిగ్ ఆనియన్స్‌ని నేను సన్నగా చాప్ చేసుకున్నా అనమాట చాపర్‌లో. ఆ ఆనియన్స్‌లో కొంచెం ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. 1 టీ స్పూనే ఉప్పు వేశాను. ఎందుకంటే ఆల్రెడీ వెజిటబుల్స్‌లో నేను ఒక స్పూన్ ఉప్పేసా కాబట్టి, తర్వాత అవసరమైతే చూసి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ 40% వేగిపోయాక, ఇప్పుడు ఈ ఆనియన్స్‌లో మనము ఒక 10 వెల్లుల్లిపాయలు, అల్లం లేదండి. ఉట్టి వెల్లుల్లిపాయలే. నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఈ ఆనియన్స్‌లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికాక, అప్పుడు మనము పావు బాజీ మసాలా. అది రెడీమేడేనండి. ఇంట్లో చేసింది కాదు. రెడీమేడ్ మసాలానే వాడుతున్నాను. 3 టీ స్పూన్స్ వాడాను. అలాగే ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్. పావు బాజీలో ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కాబట్టి, మనం ఈ ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడర్‌లో వేసిన కారం సరిపోతుంది. ఈ ఎవరెస్ట్ కారం అసలు కారం ఉండదండి. కలరే ఉంటుంది. మనం ఇందాక వెజిటబుల్ స్టాక్ పక్కన పెట్టుకున్నాం గదా! ఈ స్టాక్ ఇప్పుడు వాడుకుందాం. ఇవన్నీ వేసేసరికి దగ్గరికొచ్చేస్తుంది. అడుగంటుతుంది గదా! మనం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్‌కి మనం వెజిటబుల్ స్టాక్ వాడుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలయ్యేసరికి మొత్తం మనం వేసిన ఆనియన్స్, గార్లిక్ అన్నీ గూడా బాగా ఉడికిపోయాయన్నమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్‌ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యేసరికి క్యాప్సికమ్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. చూసారు కదా! ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు నేను ఒక 4 టొమాటోస్ అండి. దేశీ టొమాటోస్‌ని మెత్తగా ప్యూరీ చేసుకున్నా మిక్సీ జార్‌లో వేసుకొని. ఆ ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ కూడా బాగా కుక్ అయ్యే వరకు మనము సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ దీన్ని ఇంకా కుక్ చేసుకోవాలి. అదిగో ఆయిల్ సెపరేట్ అయింది. టొమాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి. మన గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఇందాక స్మాష్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా! మనం అన్నీ స్మాష్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం యాడ్ చేసేసుకొని, మన రిమైనింగ్ వాటర్ ఉంది కదా! మన వెజిటబుల్ స్టాక్ ఉంది గదా! ఆ స్టాక్‌ని గూడా ఇప్పుడు వేసేసుకొని, మొత్తం కలిపేసుకొని, మీరు ఇప్పుడు టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసి మీకేమైనా ఉప్పు కానీ, ఏమైనా తక్కువయిందా చూసుకొని, అప్పుడు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్ స్టాక్ యాడ్ చేశాక పూర్తిగా సిమ్‌లో పెట్టుకోవాలి. లేకపోతే అడుగు పడుతుందనమాట. సిమ్‌లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారు కదా! ఇది గూడా బాగా కుక్ అయిపోయింది. మోర్ దాన్ 5 మినిట్స్, 5-7 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కొత్తిమీర తోటి దీన్ని గార్నిష్ చేసుకొని, మనం ప్లేట్ చేసుకుందాం. భాజీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ప్లేట్ చేసుకొని, పావుస్‌ని కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెన్నం మీద కొంచెం బటర్ తీసుకొని, ఆ బటర్ కొంచెం వేడెక్కాక, పావుని ఇలా సగానికి కట్ చేసి, దాన్ని ముందు వెనక బాగా కాల్చుకోవాలనమాట. కాల్చుకున్నాక కొంచెం మన అది ఉంటుంది కదా గ్రేవీ, ఆ గ్రేవీని కొంచెం పావుస్‌కి ఇటు అటు రాసి,
మనం కనుక ఇలా సర్వ్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది బయట తినే పావ్ బాజీ కంటే డెఫినెట్‌లీ టేస్టీ అండ్ మచ్ మోర్ హెల్తీయర్. దీన్ని మనం ఎప్పుడు ఇంక బయట తినకుండా ఇంట్లో చేసుకోవడం ఎంత ఈజీయో చూసారు కదా! మీరందరూ పావ్ బాజీ తినాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.